భారత రాజ్యాంగం కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ పద్ధతి ఈ క్రింది ఏ దేశం నుండి తీసుకున్నాడని అర్థమాట. రైట్ అంటే ఏంటది? కేంద్రానికి అవశిష్ట అధికారాలు, రెసిజరీ పవర్స్. అసలు రాజ్యాంగం, భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. ఎందుకు? మనము మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం రాసేటప్పుడు మనకు కావాల్సినటువంటి అంశాలు ఇతర దేశాల నుంచి తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరచాం. అందులో భాగంగా అవశిష్ట అధికారాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారని అడుగుతున్నాడు. మరి అవశిష్ట అధికారాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామని మనం తీసుకుంటే ఇచ్చినటువంటి దేశాలు ఒకటి ఫ్రాన్స్, కెనడా, అమెరికా అండ్ ఆస్ట్రేలియా. ఈ ఇచ్చినటువంటి వాటిలో అవశిష్ట అధికారాలు కెనడా రాజ్యాంగం నుండి గ్రహించాం. మరి అవశిష్ట అధికారాలు అంటున్నాం. అవశిష్ట అధికారాలు, ఈ అవశిష్ట అధికారాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచాం? ఆర్టికల్ 248లో పొందుపరిచాం. అవశిష్ట అధికారాలను 248లో పొందుపరిచాం. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశం అవశిష్ట అధికారాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంటే 248 ఆర్టికల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? కామెంట్ చేయండి. అవశిష్ట అధికారాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి అది మీకు చెప్పండి. ఓకే, ఇక్కడ నేను ఆర్టికల్ చెప్పా. ఈ ఆర్టికల్ ఏ భాగానికి సంబంధించింది అనే విషయం పైన మనకు క్లారిటీ ఉండాలి. మరి అవశిష్ట అధికారాలు మనము కెనడా దేశం నుంచి గ్రహించాం. మరి అవశిష్ట అధికారాలు ఇవి అవశిష్ట అధికారులు వేటిని మనం పేర్కొంటాం? ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల విభజన ఎన్ని జాబితాలో జరుగుతుంది? మన 3 జాబితాలో జరుగుతుంది. ఒకటి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 3 జాబితాలో జరుగుతుంది. మరి ఈ 3 జాబితాల్లో కూడా ఈ అవశిష్ట అధికారాలు ఉండవు. ఈ 3 జాబితాలో ఉండవు. మరి 3 జాబితాలో ఉండవు అయినా ఎవరికి ఉంటాయి? 3 జాబితాలో లేనప్పటికీ ఈ అవశిష్ట అధికారాల నిర్వహణ బాధ్యత కేంద్రానిది. కేంద్రానిది కానీ కేంద్ర జాబితా కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కేంద్రానికి సంబంధించింది కానీ కేంద్ర జాబితా కాదు. రైట్. మరి ఒక అంశం అవశిష్ట అధికారమా కాదా అని నిర్ధారించేది ఎవరు? ఒక అంశం అవశిష్ట అధికారమా కాదా నిర్ధారించేది మన న్యాయస్థానం. రైట్, న్యాయస్థానం నిర్ధారిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? కెనడా.